गणपतये नमो नमः। ओम गम गणपतये नमो नमः। ओम गम गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువు అయిన సద్గురువుకి నా పాదాభి వందనములు. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. అంతా ఒకటే గుర్తి, రెండు రాగా. ఇప్పుడేంటి? విశ్వరూప జాగరణి అంటే జాగరణి అంటే జాగృత అవస్థ. మీకు 4 అవస్థలు ఉంటాయని తెలుసా? జాగృత్, స్వప్న, సుషుప్తి, తుర్య. ఓకే. ఇప్పుడు జాగృత అవస్థలో అమ్మ ఎలా ఉంటుంది అంటే విశ్వం రూపంలో ఉంటుందంట. విశ్వం అంటే ఏంటి? మీకు తారలు, తారకలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని విశ్వం అంటారు. బ్రహ్మాండానికి ఒక విశ్వం ఉంది, మీకు మళ్ళీ పిండాండం. బ్రహ్మాండం అంటే ఏది? ఈ సృష్టి. పిండాండం అంటే ఎవరు? మనం. అన్ని పిండం నుంచి వచ్చిన వాళ్ళందరం పిండాండం. రెండింటికి ఉంటుంది సమానంగా. అందులో పంచభూతాలు ఉంటాయి, మనలో కూడా పంచభూతాలు ఉంటాయి. అన్ని కరెక్ట్గా పనిచేస్తాయి తెలుసా? నీళ్లు తాగుతారు కదా, పంచభూతాలు. నీళ్లు తాగారు, ఇప్పుడు నీళ్లు మీ పొట్టలోనే ఉండాలా? బయటికి రావాలి. రాకపోతే పరిగెడతారు డాక్టర్ దగ్గరికి కదా. పంచభూతం ఏమైంది? అది లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత ఏం చేయాలి? మళ్ళీ బయటికి రావాలి. అన్ని లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. ఆగిపోయింది అనుకోండి, ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రెండోది పైకి. అది విశ్వరూప జాగరణి. అమ్మ ఆ రూపంలో ఉంది అని. స్వపంతి తైజసాత్మిక. స్వపంతి అంటే ఇక్కడ స్వప్నం. ఓకే. తర్వాత ఏమొస్తుంది? కళలు వస్తాయి కదా, స్వప్నం. తైజసాత్మిక అంటే తేజస్సు రూపంలో ఉంది అని. మీరు పడుకున్నప్పుడు కాళ్ళు చేతులు ఊపుతారా? నడుస్తారా? నడిస్తే రోగం అంటారు. నడుస్తారా? నడవరు కదా. సరే, అప్పుడు కళ్ళు పెట్టి చూస్తారా? కళ్ళు తెరిస్తే మళ్ళీ అది కూడా ఇబ్బందే కదా, మిమ్మల్ని ఇంకేదైనా అనుకోవచ్చు. సో అన్ని గమ్మున ఎక్కడికక్కడ ఆపేస్తారు. పోనీ వింటారా? ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నటించినప్పుడు వింటొచ్చు, నాకు తెలీదు. మామూలుగా అయితే వినలేం కదా. అంటే మీవేమన్నా ఇప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బజ్జున్నాయా? స్వప్నంలో కొంచెం నిద్ర నుంచి నిద్రలోకి వచ్చాడు, స్వప్నావస్థలో కదులుతావా? అరుస్తావా? అంటే బాగా ఇన్వాల్వ్ అయితే అరుస్తావులే. సరే, ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీకు కళలు వస్తున్నాయి. మరి ఎవరు వేస్తున్నారు ఈ కళలు? పిక్చర్ అంతా మరి ఇది ఎవరు వేస్తున్నారు? ఇంకోటి కూడా ఉంది మనకి. ఓన్లీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కాదు, దీంతో పాటు ఇంకోటి కదలాలి ఏదైనా కావాలంటే, మనసు. సో మీకు మిగిలిన లోపలన్నీ ఏవో ఉంటాయి కదా, ఆగి ట్యాప్ సరిగ్గా ఓపెన్గా అయ్యి కానివి ఉంటాయి కదా, ఎప్పుడో అన్నీ ఏం చేస్తుంది? వచ్చి తన్నుతూ ఉంటుంది అన్నమాట. అవి కళలు. మొన్న 6ంటికే ఏదైనా మంచి హారర్ సినిమా చూసారనుకోండి, 12ంటికి కళ రావచ్చు, చెప్పలేము. బాగా నీ ఆలోచన అంతా దానిలోనే ఉంది కాబట్టి అప్పుడు అదే వస్తుంది అన్నమాట. భయం మీకేముందో అందులో వస్తుంది. కానీ నిజం చెప్తున్నా, మీరు నిజంగా ఇవన్నీ పక్కన పెట్టి అమ్మవారిని మీ భక్తితోని, అంటే రోజు పూజ చేయమని కూడా అనట్లేదు, ఆమెని గుర్తు చేసుకుంటూ
ఎక్కడ ఉంటే అక్కడ మీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి మీరు నిజంగా ఆమె గురించి ఆలోచించి మీరు ఒక్కళ్ళే నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు అనుకోండి, ఆ రోజు రాత్రి మీ కళ్ళలో ఆమె రాకపోతే నా ఇంటికి రండి. నేను చెప్తున్నాను ఇది. మీ మనసులో ఆమె ఉంది కాబట్టి ఎప్పుడైతే మీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ నిద్రపోతాయి, 24 గంటలు ఆమెనే తిరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కళ ఆమెనే ఉంటుంది తెలుసా. సో కళలు అనేది బేసికల్గా మీరెవరో అనేది ఇంకొక ఇది చెప్పడం. ఇప్పుడు ఇది కొంచెం ఇందులో ఇంకా ముందు ఉంటే కొంతమందికి కళలో ఏం జరుగుతుందో ముందు అనే కళలు వస్తాయి. అవి పట్టగలిగే సెన్సెస్ అంటారు దాన్ని. కొంతమంది ఉంటారు అలా ముందే కళల్లో తెలుస్తాయి, కొంతమంది అలా కూడా ఉంటారు. వాళ్ళు కొంచెం సెన్సిటివ్ పీపుల్, ఇంకా హయ్యర్ కొంచెం వెళ్ళే వాళ్ళకి అది కూడా వస్తుందన్నమాట. సో ఇది అమ్మవారు అందులో ఏం రూపంలో ఉంది? తేజస్సు రూపంలో. ఎందుకంటే అక్కడ కాళ్ళు చేతులు ఏం లేవు కదా, తేజస్సు అంటే ఒక లైట్ రూపంలో ఉందన్నమాట. తుర్య అన్నీ తెలుసు. ఇప్పుడు నేను లీడర్ నాపా, సరే ఈరోజు నేను అమ్మవారి నామాలు చెప్పాలని కూర్చున్నా, నాకు అన్నీ తెలుసా? ఏం చెప్పాలనుకునే నామాలన్నీ నాకు తెలుసా? నాకు తెలుసు. మీకు తెలుసా? మీకు తెలీదు, తెలుసుకుంటున్నారు. అంటే నాకు ప్రజ్ఞ ఉంది, ఈరోజు ఇది చెప్పాలి ఏంటది అనే ప్రజ్ఞ నాకుంది. అలాగే అమ్మవారు ప్రజ్ఞ, అమ్మవారికి అంతా తెలుసు. మనం తర్వాత ఫాలో అయ్యే వాళ్ళం లక్షణాలు ఉంటాయి, మనకు క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఫస్ట్ ప్రజ్ఞ. అలా పంచభూతాల్లో ప్రజ్ఞ ఎవరికి ఉంటుంది? ఆకాశం. ఎందుకంటే ఆకాశం నుంచి అన్నీ వచ్చాయి, వాయువు, అగ్ని, నీరు, భూమి. కానీ ఆకాశానికి ప్రజ్ఞ ఉంటుంది, వీళ్ళెవ్వరికి ఆ ప్రజ్ఞ ఉండదు, ఎరుక ఉండదు. వాళ్ళకు ఓన్లీ క్వాలిటీస్ ఉంటాయి, అంటే లక్షణాలు ఉంటాయి. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, అవే చేస్తారు. కానీ ఎరుక ఉండదు అనమాట, ఏం చేస్తున్నారని ఎరుక ఉండదు. సో అలా మీరు ఎప్పుడైతే సుషుప్తి అంటే గాఢ నిద్రలో ఉంటారో, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మీ మనసు, మీ బుద్ధి ఏవి పనిచేయదు, అన్నీ గమ్మున పడుకుంటాయి. అందుకే అంటారు ఒక్కోసారి బాగా కదిలి నిద్రపోతే ఏమంటారు? ఈరోజు ఎందుకో నిద్ర పట్టలేదు, రోజంతా అలసట అయిపోతుంది ఇంకా కదా. మంచి నిద్ర 10 నిమిషాలైనా మంచి నిద్ర పడితే ఏమంటారు? బా ఏం నిద్ర పట్టిందబ్బా, ఫుల్ ఫ్రెష్, ఎంత పనైనా చెప్పండి చేస్తా అంతుందా నిద్రలో? మరి అలాంటప్పుడు రోజు నిద్రపోయి నిద్ర అంతిస్తుందా మీకు? అంటే నిద్రలో ఎక్కడో ఏదో ఆనందం ఉందా, ఏదో రిలాక్సేషన్ ఉందా? గాఢ నిద్రలో అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సుషుప్తిలోకి, గాఢ నిద్రలోకి వెళ్తున్నారు. అంటే ఆనందం నిజంగా ఎక్కడుంది? బయట ఉందా? గాఢ నిద్రలో మీకు ఈరోజు ఏదో ఆనందం వచ్చింది, ఈరోజు పిల్లలంతా 10th క్లాస్ పాస్ అయ్యారు కదా, గాఢ నిద్రలో నేను 10th పాస్ అయ్యాను, హుర్రే 10 out of 10, 9.8 గుర్తొస్తుందా? మీకు ఎక్కువ ఆనందం అయినప్పుడు కూడా కదా నిద్ర పట్టదు తెలుసా. మరుసటి రోజు మీకు హెడేక్, హెవీనెస్ ఉంటుంది. ఎందుకంటే మీకు బాధ వచ్చినప్పుడు మీకు ఎంత మనసు అతలాతుతలో ఉంటుందో, ఆనందంలో కూడా అంతే ఉంటుంది. ఆనందం కూడా మిమ్మల్ని నిద్రపోనివ్వదు, బాధ కూడా మిమ్మల్ని నిద్రపోనివ్వదు. ఇవన్నీ లేకుండా నాకు బాధ లేదు, నాకు ఆనందం లేదు, నాకు ఒకళ్ళు ఈరోజు ఏమన్నారు ఇది చెప్పారు, నేను బాధపడ్డాను, షడ్వికారాలు, ఇవన్నీ లేని స్థితి నిద్ర. ఇప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడంతా కూడా పాతకాలంలో అంటే ఏ రోజైతే జరిగిందో అంటే ఒకళ్ళు లేరు పరమపదించారంటే అదే రోజు అవన్నీ కార్యాలు చేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లేదే, 3 రోజులు 4 రోజులు పడుతోంది. ఒక్కోసారి అక్కడే పెట్టేసుకుంటారు, ఇంట్లోనే పెట్టేసుకొని. మీరు 24 గంటలు కూర్చొని ఏడవలేరు. ఉన్నది చెప్తున్నా నిజం. ఎందుకు అన్ని డొంక తిరుగుడు లేదు, మా అమ్మ ఇష్టం లేదు నేను అట్ట చెయ్యను, మా నాన్న ఇష్టం అంత లేదు. మరుసటి రోజు నీకేవి పని చేయవు, మళ్ళీ అంటావు తినేది ఆపవు, నిద్రపోయేది ఆపవు, ఏం ఆపవు. దేనికి ప్రేమ నీకు? దేనికోసం ప్రేమ? రేపు పొద్దున అమ్మ నాకు మళ్ళీ వంట చేయదు అని ప్రేమనా అది? ఒక మనిషి పోయిన తర్వాత అదా నీ ప్రేమ? రేపటి నుంచి నా బట్టలు నేనే ఉతుక్కోవాలా, మా అమ్మ ఉంటే ఉతికి పెట్టేది, సర్ది పెట్టేది, మా నాన్న ఉంటే ఇవన్నీ పనులు ఈరోజు ఎప్పుడో చక్కదిగిపోయాడు, నేను ఇది కష్టపడాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎందుకు ఏడుస్తాం తెలుసా? ఒక మనిషి పోతే స్వార్థంతో ఏడుస్తాం. నిజం, ఒక మనిషి పోయాక ఏడుపులో ఉండేది స్వార్థం తెలుసా, ప్రేమ కాదు. తీసేయండి ఆ పదాలు, అవసరం లేదు. నిజంగా కూర్చోండి. నిజంగా ప్రేమ? తినకండి అబ్బా, 4 రోజులు తినకండి, నిద్రపోకండి 4 రోజులు వరుసగా, అప్పుడు చెప్తాను మీ ప్రేమ ఏంటో. మీ ఆగదు తెలుసా, మీ ఒళ్ళు సహకరించదు. మీరు రేపొద్దున ఇంకో కార్యాలు చేయాలంటే ఈరోజు తినాలి, నిద్రపోవాలి, గంటైనా నిద్రపోవాలి. సో
ఎక్కడో తెలియని ఆనందం ఎక్కడో మీలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. బయట ఉంది 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 అని కళ్ళు తెరిస్తే అనిపిస్తుంది, కళ్ళు మూసుకుంటే మనలోనే ఉంది. అది ఇది కొంచెం నేను ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను, కానీ నాకు తర్వాత నాకు సొంతంగా అనిపించింది. ఒక తర్వాత చూడండి, నిజంగానే మీకు నెల 2 నెలలు దాటిన తర్వాత కదా, ఒక మనిషి పోయిన తర్వాత మీరు ఆ మనిషి రిలేటెడ్ తాలూకు ఏదైనా పని ఉంటేనే గుర్తు చేసుకొని ఏడుస్తారు. మిగతా అంతా మీరు ఎంజాయ్ చేస్తారు. మా అమ్మ ఈరోజు ఉండుంటేనా వేరేగా ఉండేది. అవసరం ఆ రోజు అమ్మ ఉండుంటే ఇంకా మంచిగా జరిగేది. బాధ పెట్టింది ఎవరైనా పోయారనుకో, అమ్మయ్య అవునులే కరెక్టే, అవును బాధ ఉంటుంది, ఎందుకు ఉండదు, ఇలా ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు తురియా సర్వావస్థ వివర్జిత. ఇది ఎలా ఉంటుంది అంటే, తురియా అంటే లాస్ట్ స్టేజ్ అంట. బోర్ కొడుతుందా? లేదు కదా. బోర్ కొడితే చేతులు లేపండి, అయినా కానీ చెప్తా. అంటే మీకు బోర్ కొడుతుందని చూసుకుంటా అంతే, ఎంతమందికి కొడుతుంది అని. సరే, తురియా సర్వావస్థ వివర్జిత అంటే ఇప్పుడు మీకు ఏమొచ్చింది? కళలు వచ్చాయి, గాఢ నిద్ర పట్టింది. తుర్యావస్థలు ఇవన్నీ ఉండవంట. ఇవి ఎవరికి ఉంటాయి? సాధువులకు ఉంటుంది. ఎవరైతే లాస్ట్ చివరి స్థితిలో ఉన్నారు చూడండి, వాళ్ళకు ఉంటుంది. తుర్యావస్థ ఎలాంటిదంటే నేను చెప్తాను. మీరు ఏదైనా మీకు కోర్టు పిలుస్తుంది కదా, కోర్టులో సాక్షులను పిలుస్తారు కదా, ఏదో జరిగిందబ్బా, అక్కడ ఇద్దరు గొడవ పడ్డారు, కోర్టు ఏం చేస్తుంది? మిమ్మల్ని మీరు అక్కడే నిల్చొని చూస్తున్నారు, మా ఇద్దరికి మీకు సంబంధం లేదు, మీరు మూడో వ్యక్తి, మిమ్మల్ని దేనిలా పిలుస్తుంది కోర్టు? సాక్షిలాగా పిలుస్తుంది కదా. అంటే జరిగేటప్పుడు మొత్తం మీరు అక్కడ ఉన్నారా? చూస్తున్నారా? పోనీ అందులో ఇన్వాల్వ్ అయినారా? అవ్వలేదు, చూస్తున్నారు బయట నుంచి. ఇప్పుడు మీరు ఏమయ్యారు? కోర్టుకి సాక్షి అయ్యారు. అలాగే మీ దాంట్లోనే మీకు జరిగే అన్నిటికీ కూడా మీరు సాక్షిభూతంలా ఉండిపోతారు. ఇప్పుడు కోర్టులో ఏమవుతుంది? ఇంకోడెవడో ఇద్దరు గొడవ వేసుకుంటూ ఉంటే మిమ్మల్ని మూడో మంచిగా తీసుకొచ్చి సాక్ష్యం చేశాడు. ఈ అవస్థలో, తుర్యావస్థలో మీకు జరిగేవన్నిటికీ మీరే సాక్షి. అర్థమైందా? చెప్తా. ఇది రమణ మహర్షికి జరిగింది. ఆయన 17వ ఏట కింద పడుకున్నప్పుడు ఆయనకి ఎందుకో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇది ఎవరైనా చూడండి, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా, అంటే మరణానికి దగ్గరగా వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ సేమ్గా ఉండరమ్మా జీవితంలో. వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు. ఖచ్చితంగా మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళైనా దగ్గర వరకు వెళ్ళాలి ఆ అవస్థకి, లేకపోతే వాళ్ళ దగ్గర సంబంధికులు, వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు. ఎందుకంటే జీవితం వేరే యాంగిల్ చూపించేస్తుంది, అప్పుడు అది డిఫరెంట్ ఉంటుంది. రమణ మహర్షి కూడా ఆయనకి ప్రాణం పోతున్నట్టు అనిపించి బాగా ఇట్లా కొట్టుకున్నాడు, అది ఇది చేశాడు, కొంచెం అది చేశాడు. ఆ తర్వాత ఆయన తుర్యావస్థ అనమాట. ఆ తర్వాత ఆయన ఏం చూస్తున్నాడంటే సాక్షిభూతంగా ఆయన అలాగే నిల్చున్నాడు బయట. ఆయన ఆయన చూసుకుంటున్నాడు, అన్నీ ఇలా పడుకొని ఉందంట, ఏవి కదలట్లేదు, కాళ్ళు చేతులు, మెల్లగా శ్వాస ఆగిపోయింది, కాళ్ళు చేతులు ఆ తర్వాత చల్లబడుతున్నాయి. అంటే ఆయనకే జరుగుతుంది అదంతా, ఆయన శరీరంలోనే జరుగుతుంది అదంతా. చూసేది ఎవరు? ఆయనే. సాక్షిభూతం అయ్యారా మీ దాని మీద. అది చూసి ఓహో, నేను శరీరం అనుకున్నా, నేనే ఇదనుకున్నా, ఇవన్నీ నేను కాదా. అక్కడ గురువు అవసరం లేకుండానే ఆయనకు అది వచ్చేసింది అనమాట. ఆ తర్వాత ఆయన గురువు కోసం వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన అరుణాచలం వైపు ఆయన ప్రయాణం సాగించాడు 17వ ఏట. కొంచెం అర్థమైందా? ఇప్పుడు ఇది మనలో ఇప్పుడు పెద్దగా పిండాండం అయిపోయింది కదా, మనలో అయిపోయింది కదా. ఇప్పుడు బ్రహ్మాండానికి వద్దామా? అంటే సృష్టి రూపంలో పెద్దగా వద్దామా? చదవండి నెక్స్ట్. సృష్టికర్త్రి సర్వావస్థ వివర్జిత అంటే అక్కడ మీకు ఏ అవస్థ ఉండదు, అంతే కదా. మీకు నిద్ర ఉందా, మీకు ఆనందం ఉందా, మీకు గాఢ నిద్ర ఉందా, ఏది తుర్యాలో ఏమవుతుందంటే అమ్మా, మీ బుద్ధి అమ్మవారి బుద్ధి రెండు ఒకటైపోతాయి. అవి రెండు ఒకటైపోతాయి అన్నమాట. అది ఆ అవస్థ. అందుకే పెద్ద సాధువులైనా ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటారు కదా, కంచి పరమాచార్యులు, వీళ్ళంతా ఈ అవస్థలోనే ఉంటారు. మరి తుర్య అవస్థకి ఏంటి తేడా? ఏమి పని చేయట్లేదు, మరి ఎట్లా?
కానీ తుర్యావస్థలో ప్రాణం ఇంకా ఉంటుంది. కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ లేకపోయినా ప్రాణం ఇంకా ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళు లేరు అనలేరు. సాయిబాబా కూడా ఇది చేశాడు 3 రోజుల కోసం. ఉంది కదా, తెలుసు కదా. ప్రెజెంట్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు. భారతదేశంలో దానికి కొదువే లేదు, మనం గుర్తుపట్టలేము అంతే. భారతదేశంలో ఇప్పటికీ కూడా కొదువు లేదు. మీరు స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం కోసం రావాలంటే భారతదేశం వైపు ఏ దేశమోడైనా తిరిగి చూడాల్సిందే. అందుకే మీకు పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఎక్కడైనా చూడండి, అంతా రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, వీళ్ళంతా అందరు వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు. అరే వాళ్ళకి ఎంత సంపాదిస్తారు తెలుసా? ఒక్కొక్కళ్ళు ఫుల్ సీఈఓలు, పెద్ద పెద్ద ఆస్తులు, అంతస్తులు ఉన్న వాళ్ళు అన్నీ వదిలేసి ఇక్కడ కూర్చుంటారు. అంటే వాళ్ళకి ఏదో తక్కువైంది, ఎక్కడో ఆనందం లేదు, ఏదో ఉంది అని దేశాలు, ఖండాంతరాలు దాటి ఇక్కడికి వస్తారు. మనం ఇక్కడే ఉండి అక్కడికి వెళ్తాం. ఎప్పుడు కూడా లేని దగ్గరికి వెళ్తాం కానీ ఉన్న దగ్గరికి వెళ్తాం. ఉన్నది ఎప్పుడు లోకమే కదా, లేనిది ఎప్పుడు మక్కువ, ఇష్టం కదా. మనం అదే చేస్తున్నాం. మనం వెస్ట్ వెళ్తున్నాం, వాళ్ళు ఈస్ట్ వస్తున్నారు, అంతే. సృష్టికర్త్రి బ్రహ్మరూప, అమ్మవారు సృష్టి చేస్తున్నప్పుడు అమ్మవారి రూపాన్ని ఏమని చెప్తాం? దాన్ని బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? విచ్చుకొనుట. బ్రహ్మ అంటే ఏంటి? విచ్చుకొనుట అన్నమాట. గోప్త్రి, గోవింద రూపిణి. గోప్త్రి అంటే ఎక్కడైతే మెయింటెనెన్స్, ఇప్పుడు సంరక్షిస్తుంది, పాలిస్తుంది, అప్పుడు అమ్మవారి రూపం ఏంటి? గోవిందుడు. గోవింద రూపిణి, గోవిందుడు అంటే గో అంటే కిరణాల లాగా ఇట్లా మొత్తం రేడియేషన్ లాగా అంతా కూడా ఆవరించి ఉండడం అనమాట. దాన్ని గో అంటారు, గోవిందుడు. అందుకే గోపాలుడు, గోవిందుడు అని పేరు అక్కడి నుండే వచ్చిందనమాట ఆ రూపం. ఇప్పుడు సంహారిణిలో అమ్మవారి రూపం పేరేంటి? రుద్ర రూప. సంహారం అంటే చంపేయడమా? సంహారం అంటే అంతే కదా. అమ్మవారు ఈ రాక్షసుడిని సంహరించింది అంటామా అమ్మా? యూట్యూబ్ ఎడనే చూడండి, స్టోరీలు చెప్తున్నప్పుడు సంహారం అంటే చంపేయడమే కదా. చంపేయడమా? మీకు అందరు హారాలు వేసుకున్నారా? మెళ్ళో అందరికి ఉన్నాయా హారాలు? సమ్ అంటే ఏంటి? మంచిగా, చక్కగా. హారం అంటే కూర్చబడినది. హారం అంటే అంతే కదా, మా పద్ధతిగా మంచిగా కూర్చబడింది అంటే చక్కగా కూర్చబడినప్పుడు అది సంహారం. అంటే అమ్మవారు ఏ రాక్షసుడిని చంపినా అందులో ఏముంటుంది గూఢార్థం? చక్కదిద్దుతుంది ఏదో పని, అంతం చేస్తుంది కాదు, ఒక కార్యాన్ని చక్కదిద్దుతోంది. అందుకే సంహారిణి అంటాం. సంహారం అనే పదం వాడుతాము. రుద్ర రూప. రుద్ర అంటే ఎవరు? రుద్ర రూప. రుద్ర అంటే రోర్, అరుపు, ఫస్ట్ సౌండ్, ఆకాశం. అందునుంచే ఏమొచ్చింది? ఓంకారం. అదే అన్నమాట శబ్దం. ఆ శబ్దం నుంచే అన్ని మాటలు తర్వాతవన్నీ అక్కడి నుండే వచ్చాయన్నమాట. ముందు శబ్దరూపిణిగానే వచ్చింది. అందుకే అమ్మకి నాదరూపిణి, శబ్దరూపిణి అని కూడా పేరు. తిరోధాన కరీశ్వరి. తిరోధానం అంటే ఏంటి? తిరోధానం అంటే ఏంటంటే ఇప్పుడు చెట్టు ఉంది కదా, టైం అనుకూలంగా లేదు. సో చెట్టుకు అంత ఆకులు, పూలు ఇవన్నీ వచ్చాయి అనుకోండి, ఇవి దాన్ని పోషించే స్థాయిలో చెట్టు లేదు. ఆ చెట్టు అంతా ఏమైందంటే బీజం రూపంలో నిక్షిప్తమైపోయి భూమి లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని తిరోధానం అంటారు. అంటే లయం అన్నమాట, చిన్నపాటి. ఎక్కడ అమ్మ ఎలా చేసేసుకుంటుంది అంటే మీ అందరినీ కూడా ఒక చిన్న అంటే మీకు 3 శరీరాలు ఉంటాయని తెలుసా? స్థూల శరీరం. ఇప్పుడు మీకున్నదంతా ఎవరికి? మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. మనకంతా ఏ శరీరం? స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే మీరు పోయాక ఆ తర్వాత మీరు కొంచెం కరెక్ట్ బాడీ వెతకడానికి మీకు ఇంకో శరీరం దొరకముందో దానికన్నా ముందో మీరు ఇంకా చిన్నగా తిరుగుతూ ఉంటారు అక్కడక్కడ. మీరైనా లేకపోతే సాధువులైనా వాళ్ళైనా అదే రూపంలో, యోగులైనా ఆ రూపంలో ఉండడానికి ఇష్టపడవచ్చు సూక్ష్మ రూపంలో. అది సూక్ష్మ రూపం. కారణ రూపం అంటే ఏంటి?
మీరు నిజంగా ఎందుకైతే పుట్టారో దానికి కారణం అన్నమాట. అంటే మీ వాసనాల వల్ల ఉండేది. సో అమ్మవారు ఏం చేస్తుంది, మీ స్థూల శరీరం ఉండదు, అంటే మీరు ఇలా ఉండరు కనిపించేలా, సూక్ష్మం కూడా ఉండదు, కారణ శరీరం ఉంటే అంటే బీజంలాగా మీ అందరినీ తీసుకొని అమ్మ ఏం చేసుకుంటే తన ఒళ్ళో పడుకోబెట్టించుకుంటుంది. కరెక్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని లేపి మిమ్మల్ని మళ్ళీ వదిలేస్తుంది అనమాట లోకంలోకి. సో ఎప్పుడైతే పడుకోబెట్టించుకుంటుందో తన ఒళ్ళో, అది తిరోధాన కరీశ్వరి, అంటే చెట్టునంతా బీజం రూపంలో తీసి నిక్షిప్తం చేసేస్తుంది. కరెక్ట్ టైం వచ్చినప్పుడు బయటికి తీస్తుంది. అది సదాశివ అనుగ్రహద. సదాశివుడు అంటే ఎప్పుడైతే మళ్ళీ ఇస్తున్నారు. అనుగ్రహ అంటే ఏంటి, రెండు అర్థాలమ్మ. అనుసరించి, గ్రహించుట, ఇవ్వడం. అంటే ఇప్పుడు మీకేవో కోరికలు మిగిలి ఉన్నాయి, ఆ కోరికలు సరే. అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉందా? అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా? సరే, బ్యాంక్ అకౌంట్లో ఈరోజు క్లోజింగ్ డిపాజిట్ అమౌంట్ ఉంటుందా మీకు? కొన్ని డబ్బులు ఉంటాయా లేదా? సరే, మనం అందరం తక్కువ అనుకుందాం, ఎక్కువ ఎందుకు, 2000 ఉన్నాయి అబ్బా బ్యాంక్ అకౌంట్లో ఈరోజు క్లోజింగ్ డిపాజిట్. సరేనా? ఆ తర్వాత 5 అయ్యింది, బ్యాంక్ మేనేజర్ డోర్ అయితే తాళం వేసేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయినాడు, అంతా క్లోజ్ అయిపోయింది. మరుసటి రోజు రేపు మళ్ళీ తాళాలు తీశాడు. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉండాలి? 20,000, 2,000, సున్నానా? 2,000. రాత్రి అయింది కదా, బ్యాంక్ మేనేజర్ మర్చిపోవచ్చు కదా, మీ బ్యాంక్ ఎవరిని ఎత్తేవచ్చు కదా, మళ్ళీ 2,000 రాత్రి, మళ్ళీ ఉదయం 2,000. అది ఎట్లా? మీ ఖాతా మీ పేరు మీద ఉంది, బ్యాంక్ మేనేజర్ అవన్నీ చూసుకుంటున్నాడు, తాళం వేసాడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మీ ఖాతాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? 2,000 నుంచి. సో ఈ పని అంతా ఎవరు చేస్తాడు? సదాశివుడు. అర్థమైందా? అబ్బా కొంచెమైనా అర్థమైందని నవ్వండి అబ్బా. ఏదో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ చెప్తున్నట్టుంది నాకు. అర్థమై ఎవరో ఫోన్ చేస్తున్నారు, సదాశివుడు. త్వరగా అర్థమైందా? సో ఇన్ని రూపాలు అంటే ఎప్పుడైతే మీవన్నీ పోతాయో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఇవన్నీ ఎవరో గుర్తుపెట్టుకుంటారు, మీ వాసనలు, అసలు మీరు ఎందుకు పుట్టారు, మీకు ఏం కావాలి, ఇదంతా ఏంటి అన్నదానికి గుర్తు పెట్టుకొని సదాశివుడు మళ్ళీ దానికి కరెక్ట్గా ఎవరికి ఎలా ఇవ్వాలో, ఏ జన్మ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఇచ్చేది సదాశివుడు. అందుకే మీ ఆధ్యాత్మిక జీవితం కూడా, మీ ఆధ్యాత్మికం కూడా ఎక్కడ ఆగిపోతుందో మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చనిపోయినా జీరో ఏం అవ్వదు, కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ పనంతా ఎవరు చూసుకుంటున్నారు? సదాశివుడు. సో ఇన్ని 4 రూపాల్లో ఎవరు? బ్రహ్మ, విష్ణు అంటే గోవిందుడు అని చెప్పాం కదా, రుద్ర, ఇంకా ఈశ్వరుడు, సదాశివుడు. ఈ 5 రూపాల్లో కూర్చున్నది ఎవరు? అమ్మవారే. పంచకృత్య పరాయణ. ఈ 5 పనులు అమ్మవారు ఈ రూపాల్లో ఈ పేర్లతో కూర్చొని చేస్తోంది. ఓం శ్రీమాత్రే నమః.